శిలువ బలియాగము. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమా 6:13. నన్ను నేను రక్షించుకుని పరిశుద్ధపరచుకోలేను. నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోలేను. లోకాన్ని నేను రక్షించలేను. అపమార్గంలో ఉన్న వాటిని నేను రుజుమార్గంలో పెట్టలేను. అపవిత్రమైన వాటిని నేను పవిత్రపరచలేను. ఇవన్నీ దేవుడు మాత్రమే చేయగలడు. యేసుక్రీస్తు శిలువ బలియాగంలో నీకు విశ్వాసం ఉందా? ఆయన యావత్ మానవ జాతి పాపాలని నివృత్తి చేయడం కొరకు తన్ను తాను శిలువ మీద బలిగా అర్పించుకున్నాడు. యేసు బలియాగము నీ జీవితంలో వాస్తవమైందా? నీ విశ్వాసానికి మూలం క్రీస్తు శిలువ బలియాగమే. క్రీస్తు శిలువను కాక నీ స్వంత అనుభవాల్ని నీవు విశ్వసిస్తున్నట్లయితే నీ జీవితము వాక్యానుసారంగా ఉండదు. క్రీస్తు శిలువ బలియాగాన్ని విశ్వసించకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము. మన జీవితంలో క్రీస్తు లేనట్లయితే మనము పరిశుద్ధతకు చాలా దూరంగా ఉన్నామని అర్థం. క్రీస్తు శిలువ బలియాగము నీ జీవితంలో ఒక ఊహగా మిగలకూడదు. శిలువ నీ జీవితంలో ఒక వాస్తవం కావాలి. అనుసరణంగా ఉండాలి. క్రీస్తు బలియాగానికి విధేయత చూపిన ప్రతిసారి నీవు దేవుని కృపకు పాత్రుడు అవుతావు. విధేయత అంటే క్రీస్తు శిలువ బలియాగంలో అంచెలంచెలమైన విశ్వాసం. క్రీస్తుకు వేరుగా పరిశుద్ధతను ఊహించుకోకు. క్రీస్తుకు వేరుగా నీవు పరిశుద్ధుడిగా ఉండలేవు. నీలో ఉన్న మంచితనాన్ని పరిశుద్ధతగా ఊహించుకోకు. అది నకిలీ పరిశుద్ధత. నీ జీవితంలోని ప్రతి విషయానికి క్రీస్తు శిలువ బలియాగంతో ప్రమేయం కల్పించు. క్రీస్తు శిలువను సదా జ్ఞాపకం చేసుకో. నిన్ను నీవు సర్వదా పరీక్షించుకో.